టీజీ భరత్ గారి నాయకత్వం, టీజీ భరత్ గారి నాయకత్వం, భరత్ గారి చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, టీజీ భరత్ గారి నాయకత్వం, టీజీ భరత్ గారి నాయకత్వం. జై సిబిఎన్, జై అమరావతి, జై నారా లోకేష్, జై నారా లోకేష్, జై జై టీజీ భరత్ గారు, జై టీజీ భరత్ గారు. అది వెలిగిస్తుంటాం కదా, అదే దీపాలు పెట్టండి అంటున్నాము. జై అమరావతి, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ గారు, జై లోకేష్ గారు, జై భరత్ గారు, జై టీజీ భరత్. చట్టబద్ధంగా పార్లమెంట్ లో మాకు ఆమోదించినందుకు మేము ఎంతో ఆనందోత్సాహాలతో ఈ రోజు ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. మా తెలుగుదేశం పార్టీ హయాంలో అమరావతిని మా రాష్ట్రానికి క్యాపిటల్ గా లేదనుకునే మా ప్రజలందరికీ ఈ రోజు ఏర్పాటు జరిగినందుకు మేము ఎంతో ఆనందోత్సాహాలతో చంద్రబాబు నాయుడు గారికి, మా టీజీ భరత్ గారికి పాలాభిషేకం చేస్తూ పూలాభిషేకం చేసుకుంటున్నాము. ఎందుకంటే గత 5 ఏళ్ళు లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీ క్యాపిటల్ ఏది అంటే ఒక్క ఏపీకి ఒకటే రాజధాని లేకుండా ఉన్న ఘనత ఏదన్నా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ కనే చెప్పుకోవచ్చు. ఈ రోజు మనకు అమరావతి అనే క్యాపిటల్ రావడం మనం ఎంతో ఆనందపడాలి. అలాగే అది కూడా చట్టబద్ధంగా ఒకవేళ రేపు ఎప్పుడైనా కానీ తెలుగుదేశం కాకుండా ఏదైనా గవర్నమెంట్ వస్తే కక్ష సాధింపుతో అమరావతి పేరును తొలగిస్తారని చట్టబద్ధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు లోక్సభలోను తర్వాత ఇంకొక రాజ్యసభలోను జరుగుతుంది కాబట్టి మేమందరము ఈ సెలబ్రేషన్ చేసుకుంటూ లాస్ట్ గవర్నమెంట్ లో రాజధాని లేదని చెప్పుకోవడానికి సిగ్గుపడిన మేము ఈ రోజు ముందుకు 10 మంది ఎదురుగా మా తెలుగుదేశం పార్టీ రాజధానిని ఏర్పాటు చేసిందని చెప్తూ అలాగే అభివృద్ధి పదంలో మేము ముందుకెళ్తున్నాము. ఒక స్కూల్లో టీచరు పిల్లలకు చదువు చెప్పేటప్పుడు ఏదైనా క్వశ్చన్ అడిగితే టీచర్ గురువు ప్రతి ఒక్కటి కరెక్ట్ చెప్పే రోజులు, కానీ లాస్ట్ 5 ఏళ్లలో చిన్నపిల్లలు మేడం రాజధాని ఏదైనా అడిగితే అమరావతి చెప్పాలనా, వైజాగ్ చెప్పాలనా, కర్నూలు చెప్పాలనా, లేకపోతే కడప చెప్పాలనా, పులివెందుల చెప్పాలనా తెలియక టీచర్లు ఆన్సర్ చేసేవాళ్ళు కాదు. పిల్లలు వచ్చేసి 25 అవుట్ ఆఫ్ వచ్చి 100కి 100 అవుట్ ఆఫ్ వచ్చేటోళ్ళు ఈ ఒక్క క్వశ్చన్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఇంటికి వచ్చి మమ్మీ మేము క్యాపిటల్ గా ఏది పెట్టాలి అంటే అమరావతి పెట్టాలనా లేకపోతే వైజాగ్ పెట్టాలనా అని అడిగిన రోజులు ఇట్లా ఉన్నాయి. ఈ రోజు ప్రతి ఒక్క పిల్లోడు 100కి 100 అవుట్ ఆఫ్ తీసుకోవడానికి ఇదొక అవకాశం. ఎందుకంటే పిల్లలకు చదువు చెప్పే విషయంలో తల్లి, తండ్రి, గురువు వీళ్ళందరూ ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అలాగే మన క్యాపిటల్ ఏదని చెప్పుకోవడానికి పిల్లలు కూడా గర్వపడతారు. ఈ అవకాశం కల్పించిన మా చంద్రబాబు నాయుడు గారికి మేము మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకుంటున్నాము. అలాగే మా తెలుగుదేశం గవర్నమెంట్ ఈ 2